ఓమిత్యేకాక్షరం పరబ్రహ్మ కండిషన్స్ అప్లై. అందులో కూడా భగవద్గీతలో ఓమిత్యేకాక్షరం పరబ్రహ్మం తెలుసుకోవాలంటే ఓంకారమే మార్గము. సో మీకు కూడా ఏ మంత్రం ఇచ్చినా ఓం ఫస్ట్ పెడతాం. ఓం ఉంటేనే మిగతా మంత్రం అటాచ్ చేస్తాం. అట్లా ప్రొనౌన్సియేషను ఆవు మా వచ్చేటట్టుగా దానికి ఏంటంటే అనేక రకాలుగా చెప్పచ్చు. ఒక్కొక్కప్పుడు ఆ మీద స్ట్రెస్ చేస్తారు, ఒక్కొక్కప్పుడు ఊ మీద స్ట్రెస్ చేస్తారు, ఒక్కొక్కప్పుడు మా మీద, ఒక్కొక్కప్పుడు ఆ విసర్గ అహా మీద స్ట్రెస్ చేస్తారు. సో అది కూడా నీ యొక్క మానసిక పరిస్థితిని బట్టి ఇవ్వాలి. ఆ మంత్రం కూడా అందరికీ ఓంకారం ఒకేలాగా ఉచ్చరించేది ఉండదు, దానికి కూడా డిఫరెన్స్. ఆవు మాలోనే ఏంటి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఉన్నాయి మహాకారణంతో సహా. సో నువ్వు స్థూలాత్మగా ఉన్న వాడిని తీసుకొచ్చి నువ్వు అదేంటి నిశ్శబ్దానికి ఎక్కువగా వెయిట్ ఇవ్వరు. అలాగే నీవు నీ యొక్క మానసిక పరిణితిని బట్టి అందులో ఏ అక్షరాన్ని నువ్వు స్ట్రెస్ చేయాలో జ్ఞానులు డిసైడ్ చేసి ఆ విధంగా ఇస్తారు. అలాగే ఉపదేశం ఇచ్చేటప్పుడు కూడా, అంటే ఉపదేశం అంటే ఏంటి అంటే మనకి తెలియకుండానే ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తి యొక్క మానసిక పరిస్థితి శారీరక పరిస్థితిని బట్టే, అంటే పరబ్రహ్మమే ఆ విధంగా రూపాంతరం చెందుతుంది. ఎందుకంటే ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే ఏ జ్ఞాని అయినా కానీ ఉపదేశం ఇచ్చేటప్పుడు ఏంటంటే అంతర్ముఖమై అంతరంగంతో అటాచ్ అయ్యి ఇస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఎదుటివాడి యొక్క మానసిక పరిస్థితి వాడి శరీరం ఎంతవరకు తీసుకోగలుగుతుందో అంతవరకే అది ఇవ్వబడుతుంది. కొంతమందికి ఉపదేశం ఇవ్వగానే ఇంకా అంతే అటే అడవిలోకి వెళ్ళిపోయేవాడు కొంతమంది ఉంటారు. అందుకని నాకు వినపడలా. ఏన్షియన్ టైంలో చెప్పినా చెప్పకపోయినా ఓంకారం బహిర్గతం అవుతుంది. అలా నేను అదే చెబుతున్నానండి. చాలా గుప్తంగా కాదు, నీ గుప్తంగా ఎందుకు ఉంచారు? ఇప్పుడు ఏ మంత్రమైనా నిజానికి గుప్తంగానే ఉంచాలండి. ఏ మంత్రమైనా గుప్తంగానే ఉంచాలి, దాన్ని బహిర్గతం చేయకూడదు. అంటే గుప్తంగా ఉన్నప్పుడు దాని ఫలితం వేరుగా ఉంటుంది, బహిర్గతం చేసినప్పుడు దాని ఫలితం వేరుగా ఉంటుంది. భౌతికమైన ఫలితాలు కావాలన్నప్పుడు బహిర్గతం చేయొచ్చు. ఆధ్యాత్మిక ఫలితం మాత్రమే నాకు కావాలన్నప్పుడు గుప్తంగా ఉంచాలి. సో ఇప్పుడు నువ్వు నీ యొక్క మంత్రాన్ని నువ్వు ఏ విధంగా చేస్తావు అనేది నీ ఇష్టం. కొంతమందికి నాకు ఆ నుంచి అమ్మహా దాకా ఉన్నాయి. ఉన్నాయి. నాకు నువ్వు చెప్పింది అర్థం కావట్లేదు. ఆహా దాకా, ఆ నుంచి ఆహా దాకా, మండీరా దాకా ఎందుకు ఆపుతున్నావు? సరే, ఓకే. ఇంచుమించు ప్రతి ఒక్కరు చదువుకున్న దాంట్లో కూడా ఆ నుంచి బండిరా వరకు అందరు నేర్చుకునే ఉంటారు. మరి స్పెసిఫికల్గా ఈ మంత్రాలకు ఆ శక్తి అంటే ఇప్పుడు ప్లేసింగ్ అంటే వాళ్ళు ఒక ప్రత్యేకంగా ఒక్కొక్క ప్లేస్లో కూడా గుర్తించి ఉచ్చారణ చేసే దాంట్లో ఉంటుందా, లేకుంటే చేసే వ్యక్తి నమ్మకంలో ఉంటుందా? రెండూ ఉన్నాయి. ఎందుకంటే నమ్మకం అనేది చాలా గొప్పదైనటువంటి విషయం.
నమ్మకం లేకపోతే నువ్వు ఏమీ నీ భార్య మీద నమ్మకం లేదనుకో, వాట్ యూ కెన్ డూ. అలాగే భర్త మీద ఆవిడకి నమ్మకం లేదనుకో, యూ కాంట్ లీడ్ ఏ లైఫ్ ఎట్ ఆల్. సో నమ్మకం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని గురు శిష్యుల మధ్య కూడా ఆ నమ్మకం ఖచ్చితంగా ఉండి తీరాలి. లేదనుకో ఇట్స్ వేస్ట్. ఊరికే అంటే గురుగారు అంటూ ఉంటారు, కాలక్షేపానికి పేరంటానికి వచ్చి కూర్చున్నట్టుగా వచ్చి వెళుతూ ఉంటారు. ఇప్పుడు చాలామంది అలా ఆశ్రమాలలో వచ్చి వెళుతూ ఉంటారు. ఒకసారి చూసి వీళ్ళు ఏం చెబుతున్నారో నేను గ్రాస్ప్ చేయగలిగనే అంత నాకు ఇంటెలిజెన్స్ ఉందనే థాట్ ప్రాసెస్ ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు. ఏం ఏముందిలే అందులో అని మాట్లాడేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఆ చెప్పిన దానిని విశ్లేషించి జాగ్రత్తగా ఎస్ సంథింగ్ ఈజ్ దేర్ ఇన్ దిస్ అని విశ్లేషణకి పూనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో అంటే కొంతమంది అంటే దే గివ్ సమ్ వెయిటేజ్ టు వాట్ వీ టాక్. సో ఆ వెయిటేజ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మెల్లగా నీకు దానిలో ఉన్న అంతరార్థాలు గోచరించడం మొదలు పెడుతుంది. కాసేపు కూర్చుని నువ్వేదో మామూలుగా వెళ్ళిపోయి అర్థం కావట్లేదని లేచి వెళ్ళిపోయావనుకో, దాని గురించి చింతనే చేయలేదనుకో, అది బూడిదలో పోసిన పన్నీరే. లేదు, నువ్వు ఒక విషయం చెప్పినప్పుడు అది ఎలా అయి ఉంటుంది, ఓంకారం లేకపోతే శబ్దంలో నిశ్శబ్దం వస్తుందనేది ఏమిటి అనేది నువ్వు ఆలోచించి జాగ్రత్తగా దాన్ని అనలైజ్ చేస్తూ దానికి ఒక టైం అలాట్ చేసావనుకో, దెన్ ఇన్ దట్ కేస్ అప్పుడు నీకు స్లోగా నమ్మకం పెరుగుతుంది. సో నమ్మకం లేకుండా నువ్వు అసలు ఏదీ చేయలేవు. గురువు నన్ను ఇబ్బంది పెడుతున్నాడో, లేకపోతే వాడేదో మోసం చేస్తాడో, వాడేదో తింటున్నాడో, వాడేదో నది లాక్కుంటున్నాడో, వాడి చేత నాన్నేదో సేవ చేయించుకుంటున్నాడు, ఏదో ఇలాంటివి ఎన్నో వస్తాయి. అది సహజమైనటువంటివే. అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే నువ్వు దూరం జరుగుతావు గురువుకి, అంతకంటే ఏమీ లేదు. యూ విల్ గో బ్యాక్ లిటిల్. మళ్ళీ ఏదో ఒక విషయంగా సరే కొంచెం ముందుకు వస్తాం, మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంటాం, కొంచెం ముందుకు వస్తాం, మళ్ళీ వెనక్కి వెళ్తాం. అంటే ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం నువ్వు ఏర్పరచుకునేదాకా ఈ విధంగా ఆర్తి జిజ్ఞాసు వీటిల్లోనే తిరుగుతూ ఉంటావు. ఒక ఫైనల్ స్టేజ్కి వచ్చేటప్పుడు ఎస్ దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ అనే దానికి నువ్వు నిర్ణయానికి వచ్చినప్పుడు దెన్ యూ కెన్. ఆ నమ్మకం నీకు ఉధృతమవుతుంది, నిలబడతావు, నిలకడగా చేస్తావు, దానిలో నువ్వు తప్పకుండా ఉత్తీర్ణుడు అవుతావు.